దాని పేరు మీదుగా మన భారతదేశ ప్రభుత్వం దేశమంతటా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఏమిటి రామాయణ ఎఫెక్ట్ అంటే అతనికి వచ్చిన ఒక ప్రశ్న, నీళ్లు నీలం రంగులో ఎందుకు ఉంటాయని చేతిలోకి తీసుకునే వాటర్ మామూలుగానే కనిపించాయి. కానీ సముద్రంలో ఉన్నప్పుడు ఒక మీరు సముద్రం చూసే ఉంటారు, చూసిరా? టీవీలో చూసి ఉంటారు, సినిమాలో కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తాయి. మరి నీళ్ళకు రంగు లేదు కదా అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మరి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి ఎందుకు అని వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానమే ఈరోజు ఈ సైన్స్ డేకి మూలం. అంటే ఏంటి మరి రామాయణ ఎఫెక్ట్? నీలం రంగులో కనిపించడానికి పైనుంచి వచ్చే కాంతిని తీసుకొని ఆ వాటర్ మాలిక్యూల్స్ వద్ద కాంతి పరిక్షేపణం చెందుతుంది. అంటే యాక్చువల్గా ఒక మాలిక్యూల్ మీద అణువు మీద కాంతి పడినప్పుడు కొంత భాగం అణువులోకి వెళ్తుంది, కొంత భాగం అణువు నుంచి బయటికి వెళ్తుంది, కొంత భాగం పక్కలకు ప్రసరిస్తుంది, అంటే రిఫ్లెక్షన్ అవుతుంది. అయితే ఇక్కడ అణువు మీద పడిన కాంతి తిరిగి మనకి డైరెక్ట్గా రిఫ్లెక్షన్ కాకుండా అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన ఎమిషన్ అంటాం. అంటే మనకి ఒక వచ్చినటువంటి ఏదో ఒక తరంగ జరిగిన కాంతి మరొక తరంగ జరిగిన కాంతిగా మారడం అనే విషయాన్ని కనుగొన్నాడు. అప్పుడు దానికి బ్లూ కలర్ కారణం ఇది అని అతను ఇచ్చిన జర్నల్స్ ఆధారంగా యూనివర్సిటీ వాళ్ళు అతనికి ఈ నోబెల్ ప్రైజ్ ప్రకటించడం జరిగింది. అంటే సివి రామన్ మరి ఇండియన్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఒకటి ద గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ పేరు మీదుగా మనం ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ భూగోళం పైన లేదా ఈ విశ్వంలో ప్రతి దానికి కారణాన్ని అన్వేషించడమే నిజమైన సైన్స్. యాక్చువల్ సైన్స్ అంటే కనుక్కోవడం. ఏం కనుక్కోవాలి? మరి చెట్ల యొక్క ఆకులు గ్రీన్గా ఎందుకున్నాయి, సముద్రంలో ఉండే నీరు నీలంగా ఎందుకున్నది, మరి రాత్రి పగలు ఎందుకు ఏర్పడుతున్నాయి తెలుసు, ఎందుకు ఏర్పడుతున్నాయి, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే